లోక కళ్యాణం కోసం మహారాజులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు రాక్షసులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్త మాంసాలను ఆ మహాయజ్ఞగుండంలో పోసి రాక్షసానందం పొందేవారు. చివరికి రాజులు ఏదో ఒక రకంగా విజయం సాధించేవాళ్ళు, మహాయజ్ఞం పూర్తయ్యేది, యజ్ఞ ఫలితం ప్రజలకు దక్కేది. ఇదంతా పురాణాలు మనకు చెప్పినటువంటి విషయం. పాలిటిక్స్లో కూడా ఇలాంటి రాక్షసులు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి విషం గక్కారు. వాళ్ళు దుష్ప్రచారం చేశారు. అక్కడైతే రాక్షసులు రక్త మాంసాలు పోశారు, ఇది పాలిటిక్స్ కదా, విషం గక్కారు. వీళ్ళు దుష్ప్రచారం చేశారు, ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు, సమగ్ర భూసర్వే మహాయజ్ఞాన్ని భగ్నం చేయడానికి మహాకుట్ర చేశారు. ఆ ముఠా నాయకుడి పేరేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముఠాలో సభ్యులు ఎవరంటే ఎల్లో మీడియా అధినేతలు. 2020 డిసెంబర్ 21న భూసర్వే పేరుతో ఓ మహాయజ్ఞానికి జగన్ శ్రీకారం చుట్టారు. 100 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అప్పట్లో సర్వే చేశారు. రీసర్వే అనేది స్వతంత్ర భారతంలో జరగలేదు సార్, జరిగిన దాఖలాలు కూడా లేవు. అందుకే జగన్ ఒక చరిత్రాత్మక సంస్కరణకు ముందడుగు వేసి కొన్ని చరిత్రలో నిలిచిపోయేటటువంటి విధంగా ఈ భూసర్వేను జరిపి రైతులకు, యజమానులకు జీవితకాలం, వాళ్ళ తరతరాలు ఏ ఇబ్బందులు లేకుండా గడిపే విధంగా పాసు పుస్తకాలు అందించి, తర్వాత ఎక్కడికక్కడ సరిహద్దు రాళ్ళు నాటి వాటిని పెట్టి ఇవన్నీ చేసి గొప్ప సంస్కరణలు తీసుకొస్తే దాని మీద విషం కక్కి మీ భూములు మీకు రాకుండా చేస్తారు, మీ భూములు మీకు లేకుండా చేస్తారు, జగన్మోహన్ రెడ్డి లాక్కుంటారు, మీ భూములు మీకు దక్కవు అంటూ చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఎల్లో మీడియా ఇంకొక వైపు దుష్ప్రచారం, విష ప్రచారం, అలాగే ప్రకటనలు, పేజీల ప్రకటనలు, ఐవీఆర్ఎస్ కాల్స్ ఇవన్నీ చేసి ప్రజలను నమ్మించారు, మోసం చేశారు. కానీ ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఏది మోసాన్ని? ఏ రకంగా మోసాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ భూసర్వేని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఒకవైపు విషం జిమ్మారు, మరోవైపు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 400 కోట్ల రూపాయలు కేంద్రం ప్రోత్సాహకం ఇవ్వగానే ఇది నా ఘనతే అని చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూకారు. అసలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న విధానం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఎలా ఉందనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. గతంలో పాత పట్టాదారు పుస్తకంలో వివరాలు ఎలా ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్రాత్మక నిర్ణయంతో భూసర్వే చేపట్టి ఏం చేశారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, పాత పట్టాదారు పుస్తకంలో వివరాలు ఎలా ఉండేవయ్యా అంటే ఇదిగోండి సార్, ఇలా చేత్తో రాసి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం. వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం ఇలా వచ్చింది. ఫోటో ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. ఎంత చక్కగా డిజిటలైజ్ చేసి ఎంత చక్కగా ఇచ్చారో ఒక్కసారి చూడండి సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ. నెక్స్ట్, పాత పట్టాదారు పుస్తకంలో మ్యాపులు ఉండవు, లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ అసలు కనిపించవు. క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ అంతకన్నా లేనే లేదు. ఇలా ఉండేది సార్. ఇలా చేత్తో రాసి ఇది మెట్ట 1 నుంచి 65, ఇది ఎవరి సొంతం, వాళ్ళ పేరు, ఇవి తప్ప ఇలా ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా తీసుకొచ్చారంటే ఒకసారి అది చూపించండి సార్. ఇది వైఎస్ఆర్సీపీ పాస్ పుస్తకాల్లో యూనిక్ నెంబర్, ల్యాండ్ మ్యాపింగ్, క్యూఆర్ కోడ్ వీటిని తీసుకొచ్చారు సార్. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ స్థాయి నుంచి దీనికి ఒక యూనిక్ నెంబర్ని తీసుకొచ్చారు, ఒక మ్యాపింగ్ తీసుకొచ్చారు, క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రైతు వివరాలు, భూమి వివరాలు సమగ్రం A to Z మనకు కనిపిస్తాయి. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పుస్తకం రైతు వివరాలు ఇంత క్లియర్గా ఇచ్చారు సార్. ఇంత క్లియర్గా ఇచ్చారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పట్టాదారు పుస్తకం. ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విషం గక్కి దీన్ని నేనేదో రద్దు చేస్తున్నానని చెప్పి మళ్ళీ 2025 జనవరిలో మళ్ళీ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఏం చేశారంటే కాపీ చేశారు తప్ప ఏమీ చేయలేదు. ఉన్నది ఉన్నట్టు మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న పట్టాదారు పుస్తకం కొంచెం రంగు మారింది సార్. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నవరత్నాల లోగో ఒకటి ఉంది, అది లేదు. ఆ లోగో ఏంటి? ఆ రోజు నవరత్నాల్లో భాగంగా సమగ్ర భూసర్వే చేపడతామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా చేశారు కాబట్టి ఆ లోగో అక్కడ పెట్టారు. ఇప్పుడు అది తీశారు. A to Z మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ కూడా సార్ మర్చిపోకండి, ఇది నేనే కనిపెట్టాను, నాదే టెక్నాలజీ, నేనే టెక్నాలజీకి ఆద్యుడని చెప్తారు కదా,
ఎంత అబద్ధం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ క్యూఆర్ కోడ్ ఆయన తీసుకొచ్చి పెట్టారంటే ఇందులో. మరి అప్పుడే ఉంది కదా క్యూఆర్ కోడ్, ఇక్కడ కనిపిస్తోంది కదా మీకు. మరి ఏం చెప్తున్నారు? నేను తీసుకుని వచ్చి పెట్టాను అని అంటున్నారు. ఆయన తీసుకొచ్చి పెట్టారట. ప్రజల కళ్ళకు గంతలు గట్టి ఎల్లో మీడియా సాయంతో విష ప్రచారం, దుష్ప్రచారం, అబద్ధాలు, డబ్బాలు కొట్టుకోవడం ఇవి చేస్తున్నారు కాబట్టి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపించారు. నెక్స్ట్, ఎస్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం క్యూఆర్ కోడ్ ఇక్కడ కనిపిస్తోంది కదా సార్. మరి ఇప్పుడు కూడా అదే కదా, సేమ్, కొంచెం కలర్ మార్చారంతే. ఇప్పుడు కూడా కొనసాగుతున్న క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు మొత్తం వివరాలన్నీ కూడా A to Z మనకు కనిపిస్తుంది సార్. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో తొలిసారిగా ప్రతి కమతానికి యూనిక్ నెంబర్ అంటే ఒక విశిష్ట నెంబర్ని ఇచ్చారు. ఫస్ట్ టైం ఇవన్నీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా చేసినవి. క్యూఆర్ మనకు విశిష్ట సంఖ్య కనిపిస్తోంది కదా, ఇక్కడ ఒక కమతానికి సంబంధించి కనిపిస్తోంది, భూకమత పటము అని కనిపిస్తోంది. 787FLJDE5H7FHO అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ? సేమ్ అదే విశిష్ట నెంబర్, అదే యూనిక్ నెంబర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఏముంది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం? ఏం చేశారు? నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పాసు పుస్తకం మ్యాపు హద్దులుగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్, కోఆర్డినేట్స్ ఇప్పుడు కూడా అదే కొనసాగింపు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎస్, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టాదారు పుస్తకంపై సూచనలు ఒకసారి చూడండి. ఏవి పెట్టారు? రైతుల భూముల వివరాలను ఈ భూమి, మీ భూమి, www. ఉంది కదా, మీ భూమి .ap.gov.in ఉంది కదా, ఇక్కడ వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది కదా, సేమ్ వెబ్సైట్. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వెబ్సైట్. ఆ వెబ్సైట్నే ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అది పాతది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచానికి ఐటీని పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సర్వే రాళ్లు పాతారు సార్. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 ఇది సర్వే రాళ్లపై ఆ రోజు ఉంది. సర్వే చేశారు కదా, ఇది చరిత్ర కదా, ఈ చరిత్రను కాపాడుకోవాలి కదా. సర్వే రాళ్లపైన ఏం కార్యక్రమం అనేది మాత్రమే ఉంది అక్కడ. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 అని ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంస్కర్త కదా, గొప్పగా అడుగులు వేశారు కదా. ఏం చేశారంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అది గోకేస్తున్నారు, మిషన్లు పెట్టి పేరు గోకేస్తున్నారు, పేరు తీసేస్తున్నారు సార్ మిషన్లు పెట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి గొప్పగా తీసుకొచ్చిన సంస్కరణ. ఏది? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పేర్లు గోకించడం, పేర్లు తీసేయడం, మిషన్లు పెట్టి రుద్దేయడం, ఇవి చేస్తున్నారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నష్టపోయింది? ఒక గొప్ప సంస్కరణని, ఒక మహాయజ్ఞాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని భగ్నం చేయడానికి చిమ్మినటువంటి విషయం ఏంటి? ఈరోజు ఆ సంస్కరణను మెచ్చుకుంటూ కేంద్రం ఒక ప్రోత్సాహకం 400 కోట్లు ఇస్తే ఇది నేనే కనిపెట్టా, నేనే తీసుకొచ్చే భూ సర్వేని చేసుకుంటున్నటువంటి, క్లెయిమ్ చేసుకుంటున్న విధానం, క్రెడిట్ చోరీ చేసుకుంటున్నటువంటి విధానం పైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, సింగులూరు వెంకటేష్ గారు, ప్రముఖ న్యాయవాది. ఎస్, జూపూడి ప్రభాకర్ గారు, ఇంత గొప్ప మహాయజ్ఞం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని భగ్నం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం, విషం కక్కిన విధానం. ఆయన ఎంత అంటే ప్రజల్లో, నేను కొన్ని కార్యక్రమాలు చేయడానికి గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది చెప్పారు, సార్ వాస్తవం నేను చెప్తున్నది సార్, క్రయ విక్రయాలు కూడా ఆపేస్తున్నారు, జనం భయపడిపోతున్నారు, ఏదో జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మా భూములన్నీ లాక్కోబోతున్నారు, భూములన్నీ కూడా ఎవడి పేరు మీద ఉండదో అంతా ఆయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది, దీన్ని అమ్మేసుకుంటారు, లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు అని. ఎంత అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు అదే మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక గొప్ప సంస్కరణ పైన చంద్రబాబు నాయుడు గారికి విషం కక్కిన విధానం, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి విధానం, ఈ రెండింటి గురించి చెప్పండి. ఈ మహాయజ్ఞం వల్ల, చంద్రబాబు చేసిన దుష్ప్రచారం వల్ల మీరు నష్టపోయిన విధానం కూడా చెప్పండి సార్. చెప్పాలి, అది చెప్పుకోవాలి. చాలా నష్టపోయారు. మీకు అన్న పాషా గారికి, సాక్షి ప్రేక్షకులకి, మిమ్మల్ని రీసర్వే చేయాలనే ఆలోచన జగనన్నకి ఎందుకు వచ్చింది అసలు? పాదయాత్రలో అక్కడ చాలా కంప్లైంట్స్, రైతులు, భూ యజమానులు వచ్చి చెబుతున్నటువంటి అంశాలు, ఇది మూలం. అవును,
రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళిన దాన్ని మనం మ్మ్. ఓదార్పు యాత్ర అని అన్నాం మనం. 14 ఎన్నికల తర్వాత ఆయన ఇంకొకసారి ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముందు యాత్ర తర్వాత యాత్ర రెండిట్లో మ్మ్. జనం అనేకమైన సమస్యల్ని పేపర్లో తీసుకొచ్చేసి మా భూమి మా చేతుల్లో లేకుండా పోతుంది, మేము ఎకరో అరెకరో 2 కుంట్లో 3 కుంట్లో వ్యవసాయదారులుగా ఉన్నాం, దీని మీద అసలు ప్రతిదీ పోతే 22Aలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భూములన్నీ గందరగోళంగా అన్ని నిషేధం అని చెప్పేసి గవర్నమెంట్లో పెట్టేశారు. అవును. కాబట్టి వాటి నుంచి విముక్తి కలగటానికి మీ దగ్గర ఏమైనా మార్గాలు ఉంటే అన్వేషించండి సార్. ఓకే. మూలం అయితే చరిత్ర కదా, భారతదేశ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే క్రమంలో 1923లో ఎవరండి ఈ దేశానికి అధిపతులు? 1923లో స్వతంత్రం రాలా మనకి, కాలేదు. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నాం. వాళ్ళ పరిపాలనలో ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే పరిపాలిస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో భూముల్ని సర్వే చేశారు వాళ్ళు. ఎప్పుడు 1923 అదే లాస్టా? అదే లాస్ట్. 1923లో భూ సర్వే ఒకటి చేశారు అక్కడక్కడక్కడ. అవును. రాయలసీమ ప్రాంతం, లేకపోతే కోస్టల్ ఏరియా, లేకపోతే విజయనగరం, ఎక్కడ వాళ్ళు ఉన్నారు అంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. అవును. సో వాళ్ళు ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఒక భూ సర్వే చేసి అప్పటికే వాళ్ళు ఒక ల్యాండ్ రికార్డ్ని తయారు చేస్తున్నారు. ఓకే. అయితే అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. సో ఆఫ్టర్ దట్ వీ గాట్ ఇండిపెండెన్స్ సో కాల్డ్. 1947కి స్వతంత్రం వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్. ఎవరండి? అంబేద్కర్ గారు. పెద్దగా చెప్పలేకపోతున్నారు మీరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మాట్లాడతాడు, ఎస్ స్వతంత్రం తెచ్చుకున్నాం, కానీ కొన్ని లక్షల ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, ఏకర్స్ కానీ ల్యాండ్ సంస్థానాధీశుల పేరుతోటి, భూస్వాముల పేరుతోటి, పెట్టుబడిదారుల పేరుతోటి కొంతమంది చేతుల్లో భూమి అంతా ఉండిపోయింది. మనం దీన్ని సోషలిస్టిక్ ప్యాటర్న్లో వెళ్ళాలి కాబట్టి ఈ భూమిని పంచకుండా మనం రాసుకున్నటువంటి భారత రాజ్యాంగంలో దేశంలో భూమిని పంచాల్సిన అవసరం ఉంది. భూమిని పంచకుండా మనం సమాజాన్ని నిర్మించలేము. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం. భూమిని పంచడం అంటే ఏం చేయాలి? సర్వే చేయాలి. సెస్ హీ ప్రపోజ్డ్ ఆఫ్టర్ వీ గాట్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ రీసర్వే ఇన్ ఇండియా. ఓకే. పోనీ ఏపీ వరకు తీసుకుంటే అప్పటికి మనకు తెలిసినంత వరకు అత్యధిక కాలం పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. అంతే కదా. 14 ఏళ్ళు 2019 వరకు 14 ఏళ్ళు పరిపాలించారు. ఎప్పుడు రాలేదా? ఎవరైనా భూ సమస్యలు అడిగితే ఎప్పుడు ఆయనకి ఆలోచన రాలేదా? వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. నీలాంటోడు నాలాంటోడు నా భూమి ఎక్కడుందో కనపట్లేదు, ఎవరో తీసుకున్నారు, ఎవరో దున్నుతున్నాడు, గట్లు దుడిపేశారు, రాళ్ళు కనపట్లేదు, హద్దులు కనపట్లేదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఏబా నీది ఎక్కడుంది, బ్రిటిష్ వాడు తీసిన ఒక పుస్తకం తీసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచానికే పాఠాలు నేర్పిన వ్యక్తి. బ్రిటిష్ వాళ్ళది ఇంకా ఆలోచన రాలేదు ఆయన కూడా చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఓకే. ఎవడన్నా అట్లా వస్తే 22Aలో పెట్టేసి ఇది నీది కాదు పొమ్మని చెప్పమన్నాడు. 22Aలో పెట్టిన ఘనత మన 14 ఏళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదే, ఎవరిది కాదు. మీరు వెళ్ళండి ఇంకొకసారి హిస్టరీని డిగ్ చేస్తూ వెళ్ళిపోండి. అవును. కానీ ఈ 22A బాధితులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల వద్దకి ప్రజల వద్దకి వెళ్ళినటువంటి రెండవ యాత్రలో వాళ్ళందరూ భూ సమస్యలను చెప్పుకుంటూ పోతే ఆయన హిస్టరీలోకి వెళ్ళటం, హిస్టరీలో భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి భూ సర్వే ఎక్కడైనా ఈ దేశంలో జరిగిందా? 29 రాష్ట్రాలు, అప్పుడు 29 రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో ఇన్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవడైనా సరే భూ సర్వే చేశాడా? నో. అంటే 22A బాధితులు ఉన్నారు, చుక్కల భూముల బాధితులు ఉన్నారు, అసైన్డ్ భూముల బాధితులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదు. లేదు, అన్ని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్ 22Aలో పెట్టేసి గవర్నమెంట్ ఎవడని వస్తే తనండి, తిట్టండి, పోలీసులు పంపండి, ఎంఆర్ఓ పంపండి, నీది కాదని చెప్పండి. నిషేధం. నీ భూమి అయినా సరే 22Aలో ఉంది కాబట్టి నువ్వు కలెక్టర్ కాళ్ళు పట్టుకోవాలి, ఎంఆర్ఓ కాళ్ళు పెట్టుకోవాలి, ఆర్డీఓ కాళ్ళు పెట్టుకోవాలి, ఎంఆర్ఓ కాళ్ళు పెట్టుకోవాలి. నువ్వు అందరూ కలిసి ఏమైనా చేయాలంటే 22Aలో తీసేయాలంటే ఇప్పుడు కూడా పాటలు మొన్నటిదాకా జగనన్న వచ్చేంతవరకు
ఈ ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి రాలేదంటే ఆయన చెప్తుంటారు కదా, నేను భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది, 5 ఏళ్ల తర్వాత ఏం జరగ ముందే ఊహించేస్తారని. లోకేష్ గారు కూడా ఏదో మైకులు పట్టుకున్నారు. బ్యూటిఫుల్ థాట్ కదండి. అసలు ప్రజలు ఎవరు అసలు అడగడానికి భూముల గురించి? మాది. కాబట్టి 22A పెట్టేయటమే నిషేధాన్ని ఆయన కొనసాగించారు. 22Aలో అవసరమైతే 22Aలో పెడతారు, లేదంటే 99 పైసలు అమ్మేస్తారు. అది రీసెంట్. అప్పుడు కూడా అంతే. అంతేనా? అప్పుడు కూడా అంతే. తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి, తన మనుషులకు మాత్రమే. అది మళ్ళీ అందరికి అమ్ముతారు అనుకుంటే పొరపాటు మీరు. అదే వాళ్ళ మనుషులకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి మెయిన్. అంతేగాని చాలా మంది భాషలు లాంటి వాళ్ళ నన్ను ఎవరైనా మీరు కూడా పోండి మీకు ఇస్తారనుకుంటే మమ్మల్ని కర్ర తీసుకొని కొడతారు. మమ్మల్ని 99 పైసలకి మీకు ఇవ్వరా? సమస్య లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రీసర్వే థాట్లోకి వెళ్ళిపోయి దీన్ని ఏం చేయాలి ఆలోచించే క్రమంలో 2019లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరిని కన్సల్ట్ అయ్యాడు చెప్పనా? మీరు అదిగో అక్కడ మీరు కొన్ని మీ భూమి మీది కాదు, ఇది ఒక హెడ్డింగ్. అవును, మీ భూమికి జగన్ స్పాట్, ఇది ఒక హెడ్డింగ్. తర్వాత భూమి పట్టా నాదా జగందా ఇవన్నీ పెట్టేశారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పనండి? ఈ భూమి జస్ట్ లైక్ దట్ చేయలేదు సార్. భారతదేశంలో భూ సర్వే చేయడం కోసం సర్వే ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. అవును, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. సర్వే ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ని అంటే ఇండియన్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేసి, భారత ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి ఆంధ్రప్రదేశ్లో నేను పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా భూమి మీద సర్వే చేయాలంటే, ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదనని నేను ఎగ్జిక్యూటివ్ చేయాలంటే, యాక్షన్లోకి ప్రాక్టికల్గా తీసుకురావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన విషయం ఏంటో చెప్పనా? సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో మేబీ మీరు రాజ్యులు అవుతారు. మీరు రాజ్యులు అవుతారు, చెయ్యండి, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది అన్నారు. దెన్ దే మేడ్ అన్ అగ్రిమెంట్, ఎంఓఐ చేసుకున్నారు భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకుని ఆ సహకారంతో మొదలుపెట్టినటువంటి రీసర్వే ఇది. ఇందాక మీరు చూపించారు చూడండి, పాత పట్టాలు ఎట్టున్నాయి, ఎంఆర్ఓ చేతులతో లేకపోతే అక్కడ ఉన్న క్లర్క్ చేతులతో రాసేసి కొత్త ఎలా ఉన్నాయి. పాపం జగనన్న చేసిన పొరపాటు ఏంటో చెప్పనా? నవరత్నాలను పెట్టి నవరత్నాల్లో నేను భూమిని కూడా మీ అందరికీ స్టడీ చేసి మీకు చేస్తానని చెప్పి నవరత్నాలు చేర్చాడు. ఆ నవరత్నాలు ఆ లోగో ఏదైతే ఉందో, లోగోను పెడితే వీళ్ళు ఏమన్నారంటే మీ పట్టా మీద జగన్ బొమ్మ ఉంది. జగన్ బొమ్మ కాదు, అది ప్రభుత్వం ముద్రించినటువంటి నవరత్నాలు. అది కానీ జగన్ బొమ్మలాగే కనిపించింది కదా అందరికి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, ఈనాడు పత్రిక రాసింది అదే, ఆంధ్రజ్యోతి వినిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పత్రిక, జ్యోతి ఇవన్నీ హైలైట్ చేసి చెప్పేంత వరకు జనం ఎవరు దాన్ని పట్టించుకోలేదు. వీళ్ళు అదే కాదు, ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి నోయిడాలో ఎవరెవరు టెలిఫోన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఇది ఒకటి ఉంది సర్వర్. అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు మొత్తానికి దాదాపు కొన్ని లక్షల మందికి ఫోన్లు చేశారు. మీ భూమి మాయమైపోతా ఉంది, మీ భూమి మీది కాదు, మీ భూమిని జగన్ కొట్టేయబోతా ఉన్నాడు. జగనన్న ఇన్ని ప్రయత్నాలు చేసి విలేజ్ సెక్రటరీ పెట్టి దాదాపు 14 లక్షల మందిని, 1,34,000 మందిని రిక్రూట్ చేసుకొని దానిలో కొంతమందిని సర్వేలుగా పెట్టుకొని ఇంత పగడ్బందీగా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మీ భూమిని కొట్టేయటానికి ఇంత పగడ్బందీగా ఎవడైనా చేస్తాడా? మీ భూమిని కొట్టేయాలనుకుంటే మొత్తాన్ని కలిపేసి గవర్నమెంట్ అకౌంట్లో పెట్టేసి 22Aలో పెట్టేసి ఎవడన్నా అడిగితే వాడు 99 పైసలకు ఇచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు భూమిని కొట్టేయలేదు. అవును, సెంట్రల్ గవర్నమెంట్ని దీన్ని ఇన్వాల్వ్ చేసి యూరోప్ టెక్నాలజీని తీసుకొచ్చి సర్వేని ఎలా చేయాలని డ్రోన్స్ వాడి ప్రత్యేక విమానాలు తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ని తీసుకొచ్చి అతనితోటి ఉపన్యాసాలు ఇప్పించి 2020 డిసెంబర్ 21 నాడు స్టార్ట్ చేసినట్టు ఈ పథకానికి ఏ విధంగా అవుతుంది సార్? ఎలక్షన్ ముందు రోజే వీళ్ళందరూ కూడా దొంగతనానికి ఎందుకు, ఈ చౌర్యానికి, దీనికి ఎందుకు పాల్పడ్డారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని మాయ మాటలు చెప్పి ప్రజల మీద ఒక అబద్ధ ప్రచారాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఒక సామెత ఉంటుంది, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. నిజం ఇప్పుడు నిద్రలేసింది, ఆలస్యంగా లేసింది. అదే కదా బాధ, మా కర్మ అది. వాస్తవం కోసం చరిత్రని చూసి జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం కోసం ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఆ శాశ్వత పరిష్కారానికి వీళ్ళు అబద్ధపు అంచులు వదిలేసి. మీరు ఒక చిన్న సలహా ఇస్తాం, మీరు ఒక థియరీని మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీరు నమ్మేది సిద్ధాంతం ఏంటంటే, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వీళ్ళు చాలు, మనం మంచి చేస్తున్నప్పుడు
ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నారు అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు. ఆయన్ని ఫాలో అయ్యే మీలాంటి నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మొత్తం పొలిటికల్ కెరీర్లో మీ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది మర్చిపోకుండా మీరు ఉంటే ఇట్లాంటి విషయాల నుంచి బయటపడతారు. అంటే ప్రజలకి దేవుడికి గ్రహణమా? మరి అది మధ్యలో నాతో నేను చెప్పలేను, కానీ అది మీరే చెప్పాలి. చంద్రగ్రహణమా? అప్పుడే కనపడదు. అది ఏ గ్రహణం మరి ఆ గ్రహణం బట్టి మాకు ఆ గ్రహణం లేకుండా చూసుకోండి. కానీ ఇక్కడ నేను ఇది సాహసంతో నేను మాట్లాడుతున్నా. 5 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి, అంటే దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి, అంటే 103 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన తీసుకొస్తే ప్రజలు ఆలోచించరండి. నాయకుడు మీకు మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, లేకపోతే ఎవడో ఒకడు అబద్ధం చెప్తే దాన్ని పట్టుకొని మీరు వెళ్ళిపోయి అనొచ్చు కొంతమంది. లేదండి మేము ఓటేసాం, మేము మోసపోలేదు, మా ఓటు ఎక్కడికి పోయిందో మాకే తెలియకుండా పోయింది అని కూడా వాళ్ళు అనొచ్చు. కానీ ఇక్కడైనా సరే నేనేం అడుగుతున్నానంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముతాం. కరెక్టే, అది కరెక్ట్. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, ఒక్కటి ఎక్స్ట్రా యాడ్ చేసుకో జాగ్రత్త. యూఆర్ కరెక్ట్. ఎందుకంటే నేను కూడా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పే విషయం తెలుసా, 1923 అప్పుడు చేసింది. అక్కడి నుంచి 1919 వరకు 2019 వరకు ఏం జరిగిందనేది ఎంత చక్కగా వివరించుకుంటూ వచ్చారంటే, అంబేద్కర్ రాజ్యాంగంతో సహా మీరు ఈ ప్రజలకి ఏం కావాలనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆలోచించిన విధానం కానీ మీరు చెప్పిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ప్రజలకి చెప్పలేకపోవటం కూడా కొంత నష్టం జరిగిందేమో అనిపిస్తుంది. అదే ఆ నష్టం జరిగిందనేది క్లియర్గా అర్థం అవుతుంది సార్. ఇప్పుడు మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే మా ప్రయత్నాలన్నీ అన్ని అయిపోయినాక చేస్తారు మీరేం మమ్మల్ని అనట్లేదు. కానీ అంటే నేను ఇందాక చెప్పాను, వాస్తవం ఏనాటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక తన ప్రెస్ మీట్లో చెప్పాడు, వాస్తవం ఏ రోజుకైనా నిలబడుతుంది. నిజం అనేది లేట్ కావచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. ఒక రాజకీయ పార్టీగా నిరంతరం 9 సంవత్సరాల ప్రజల్లో ఉన్న నాయకుడికి ఇది ఒక గుణపాఠంగా కూడా మేము తీసుకుంటాం. మేబీ ఏ లెసన్. ఈ లెసన్ ని ముందు మేము జాగ్రత్త పడతాం. కానీ అపార్థం చేసుకున్నటువంటి ప్రజలు కానీ అబద్ధాలు వదిలివేస్తున్నటువంటి నాయకుడిని మీరు పదే నమ్ముతూ వెళ్ళిపోతే ఏం జరిగింది సార్? మీరు చూపించినటువంటి నాకే ఆశ్చర్యంగా ఉంది. కలర్ మార్చి ఉన్నదాన్నే పెట్టాడు అక్కడ. కలర్కే నువ్వు మోసపోతే నీకేమన్నా బయర్లు గమ్మినాయా, లేకపోతే పసికిర్లు వచ్చినాయా, లేకపోతే నీకేమన్నా కళ్ళకలకు వచ్చిందా? అదే కదా. క్యూఆర్ కోడ్ అక్కడే ఉంది. యాటిట్యూడ్ అండ్ లాంటిట్యూడ్. విలియమ్స్ స్పేస్ లోకి వచ్చేసిన విలియమ్స్ నాసా నుంచి రిజైన్ చేస్తూ నేను స్పేస్ లోకి వెళ్ళట్లేదు ఇంకా, ఎందుకంటే నా ప్రయోగాలన్నీ అయిపోయినాయి అంటే, నువ్వు స్పేస్ లోకి వెళ్ళి చూసినా నీ భూమి లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. దీనిలో అక్షాంశాలు రేఖాంశాలు అంటారు తెలుగులో. దీని ప్రకారం క్యూఆర్ కోడ్ నొక్కితే నీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది శాశ్వతమైంది. ఆ తరాలు మారచ్చు. తాత చనిపోయాడు, ముత్తాత చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, రేపు మనవాడు వచ్చాడు, ఎవడొచ్చినా సరే జగనన్న ఇచ్చినటువంటి రీసర్వేని ఒక్కసారి ఓపెన్ చేస్తే యువర్ ల్యాండ్ ఈజ్ సేఫ్. కరెక్ట్, రైట్. ఒకసారి పాషా గారితో మాట్లాడదాం. పాషా గారు, ఈ భూ సర్వే పైన గతంలో జరిగినటువంటి దుష్ప్రచారం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానం, తర్వాత క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న విధానం, దీనిపైన నేను ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఎలా ఉంది? ఒక ఉతికి ఆరేసినట్టుగా కనిపిస్తోందా? వాస్తవాలు బయట పెట్టినట్టుగా కనిపిస్తోందా? ప్రజలకి ఇప్పటికైనా క్లియర్గా అర్థమయ్యేలా ఆ ప్రెస్ మీట్ ఉందనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు? తప్పు చెప్తున్నారా? నేను కరెక్ట్గా చెప్తున్నా. ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరు థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, ఎందుకో చెప్తాను. పూర్వం కూడా నేను చెప్పా ఈ మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేసిన మంచిని చెప్పుకోలేకపోయాడు. అదేం అలవాటు ఆయనకు నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసి ఇంత చెప్పుకుంటాడు, చేయకపోయినా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసి ఇంత చెప్పుకోలేకపోయాడు. దానివల్ల ఈరోజు సఫర్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ బయటికి వచ్చి నిజాల్ని మాట్లాడుతున్నాడు. మనం చూస్తాం భోగాపురం ఎయిర్పోర్ట్ అని మనం తీసుకుంటే చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. డేటా సెంటర్లు అది చాలా ఉన్నాయి, పోర్టులు అన్ని. అంతెందుకు సార్, మొన్న మెడికల్ కాలేజ్ ఆ ప్లాన్ తెచ్చారని, ఇంత కృషి చేశారని, అమ్మఒడి మా కొడుకు అంటే మా అబ్బాయి ఆలోచన అని చెప్పాడు. సరే, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నందుకు అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాదండి ఇది అబద్ధము, ఇది నిజమన్న నిజాలని ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు.
ఒకటి. రెండవది, ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు 16-17 ప్రెస్ మీట్లు పెట్టారు. మ్మ్. ప్రతి ప్రెస్ మీటు ఒక సంచలనం. ఓకే. ప్రతి ప్రెస్ మీటు ఒక సంచలనం. ప్రతి ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వం గ్రాఫ్ అన్నది పడిపోతూ వచ్చింది. మ్మ్. ఇది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇందాక సార్ చెప్పారు కలర్లు మార్చారు అని చెప్పేసి, జస్ట్ కలర్లు మార్చారు. అవును. అందులో ప్రజల తప్పేం లేదండి. ఎందుకంటే ఆ కొత్త కలర్ ఇప్పుడు వచ్చింది. ప్రజలకు ఎన్నికల టైంలో ఏం తెలుసు? తెలియదు. ఎవరి తప్పు ఉందంటే ఒకటి వైసీపీ నాయకులది ఉంది. మ్మ్. ఎందుకంటే నిజాలు వాళ్ళు చెప్పలేదు. అరే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేసినాడు, ఇంత ప్రజలకు మంచి చేసినాడు. ప్రజలు ఎవరైతే నెలకి 3,000-4,000 సంపాదించలేని వ్యక్తి చేతిలో నెలకింత సొమ్ము పెట్టిండు. నువ్వు బాగుపడు, జీవితంలో ముందుకెళ్ళు అని చెప్పేసి ఆ వ్యక్తితో ఒక కొడుకులాగా, ఒక అన్నలాగా నిలబడ్డాడు అండగా అని మీరు వైసీపీ నాయకులు చెప్పలేకపోయారు. ఈ విషయంలో మాత్రం ఎందుకో ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో తీసుకున్నారు సార్. అదే వాళ్ళకి, చెప్తాను. దాన్ని ఏమంటారు, ఊపిరి తీసుకునేంత టైం కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. బాగా కొట్టారు. నేను కూడా అందులో నేను కూడా ఉన్నాను. నేను కూడా విక్టమ్నే. వస్తాను, అక్కడికి వస్తాను. ఓకే. ఇది వైసీపీ చేసినటువంటి, వైసీపీ నాయకులు చెప్పుకోనటువంటి తప్పిదం. ఇందులో మనం ప్రజల్నే కేవలము అది అనకూడదు. వైసీపీ వాళ్ళ తప్పిదం కూడా ఉంది, చేసిన మంచి చెప్పుకోలేదు. ఇక నెక్స్ట్ ఒక పదం అండి, చాలా మంచి పదం, శాశ్వత యాజమాన్య హక్కు. ఆ. ఎంత బలమైన పదం అండి, ఎంత బలం ఉంది ఇందులో పదంలోనే. శాశ్వత యాజమాన్య హక్కు ఎవరు కల్పిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నాడు. అవును. ఎవరికి కల్పిస్తున్నాడు? భూమి ఎవరిదైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి కల్పిస్తున్నాడు. ఉదాహరణకి మనం అంటాం పహానీ పట్కరా, ఆ పట్టా పట్కరా, ఈ పట్టా పట్కరా అంటాం. ఎప్పుడో పాత పేపర్లు తీసుకొస్తారు, సగం చినిగిపోయిన పేపర్లు. కరెక్ట్. ఏమీ అక్కర్లేదండి, మీ భూమికి ప్రభుత్వం అండా, మేము ఇస్తున్నాం పేపర్, ఇది ఉంటే సరిపోద్ది. ఓకే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మంచి. ఈ మంచి వల్ల ఏం జరిగి ఉండేది? ఏం జరిగి ఉండేదంటే రైతులకి, అందులోనూ అతి ముఖ్యంగా అమరావతి రైతులకి మంచి జరిగి ఉండేది. ఈరోజు అమరావతిలో పెద్ద పెద్ద భూదందాలు జరుగుతున్నాయి. అది దానికి చెక్ పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం అమరావతిలోనే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి చోట. ఈరోజు కోర్టుకు వెళ్ళండి మీరు, అతి పెద్ద భూదందా అనేది అమరావతిలో ఉంది. అమరావతి అతి పెద్దది. భలేవారే, అమరావతి భూదందా మొదల ప్రపంచంలో ఇంతవరకు జరిగిన స్కామ్ అండి. ఏదో ఒక రోజు దేవుడు దయదలిసి నేను బతుకుండగా ఆ స్కామ్ బయటపడాలంతే. ఇక నెక్స్ట్ కోర్టుకి ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉన్నప్పుడు సివిల్ కోర్టుకి వెళ్ళండి. ఓకే. అత్యంత ఎక్కువగా కేసులు ఉన్నది ఈ భూదందా, ఈ భూ స్కాములు లేదా ఈ భూమికి సంబంధించిన కేసులే. అవును. అతను ఇతను ఇద్దరు ఏ బి ఇద్దరు కొట్టుకుంటారు, ఆ భూమి ఎవడో కాజేస్తాడు, అందరూ పడి కోర్టులో పడతారు. కోర్టులు పాపం ఉన్నది జడ్జులు ఎంతమంది అడ్వకేట్లు ఉన్నారు. ఈ సమస్యలు మొత్తానికి ఒక చెక్ పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయింది. అంటే పేదోడికి, రైతుకి మంచి చేయబోయింది. ఇగో నీ భూమి ఇది హద్దు ఇది అని చెప్పి చూపించబోయింది. ఆ కార్యక్రమాన్ని మసిపూసి మారడికాయ చేయబోయింది. అది ఎలా జరిగింది? నేను ఇందాక చెప్పాను, నేను కూడా విక్టమ్ని అని. IVRS కాల్స్. నేను ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో తిరిగా, అంటే జిల్లాల వారీగా తిరిగా. ఆ సమయంలో నా నెంబర్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో రిజిస్టర్ అయిన నెంబర్. నేను ఎంతసేపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నానో, ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో తిరిగానో నాకు కాల్స్ వచ్చినాయి. అన్ని రోజులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటగానే కాల్స్ రాలి. అంటే ఒకసారి ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క డేటా ఏదైతే ఉందో కాల్స్ కి సంబంధించి ఎంత పెద్ద లెవెల్లో ఎవడు ఎక్కడ పట్టుకుని లాగిండు. మీరు తెలంగాణనా? ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది, కానీ ఆంధ్రాకి వెళ్ళారు. ఆంధ్రాకి మీకు కూడా కాల్ వచ్చింది. ఎన్నికల సమయంలో నేను వెళ్ళా సర్వే చేయడానికి, ప్రజలతో మాట్లాడడానికి. యాక్చువల్గా అవును, వెళ్తే నేను ఎన్ని రోజులు ఉన్నాను ప్రతిరోజు జర్నలిస్ట్ గా, అది జర్నలిస్ట్ గా నేను వెళ్తే ప్రతిరోజు నాకు కాల్స్ వచ్చినాయి. అది కూడా రికార్డెడ్ కాల్స్, ఏమీ చేయనికి లేదు, జస్ట్ విని ఆనందపడు అంతే అంతే. ఆ IVRS కాల్స్ కూడా ఎట్లా, మీ భూమిని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాడు, మీ భూమి ఉండదు, జగన్మోహన్ రెడ్డి మొత్తం కబ్జా చేసేస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తానండి, నాకు అర్థం కాక చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది అంటున్నారు, ఎక్కడుందండి మీరు చెప్పండి, చూపించండి నాకు దమ్ము లేదు. నవరత్నాల లోగో అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు, ఎవడన్నా బుర్రున్నోడు ఆలోచించాలి. అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీము, నవరత్నాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తే ఆ లోగో అది. అందులో అప్పటి ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఫోటో అనేది ఉన్నది. నేను మీరు ఏమనుకున్నారంటే ఓ ఉదాహరణ చూపిస్తాను, చెప్పండి. అంటే 20 రూపాయలు ఉండే నా దగ్గర, అందుకే 20 రూపాయలు తీసుకొచ్చాను. ఈ నోట్ ఉందండి, 20 రూపాయల నోటు మీద ఎవరి ఫోటో ఉంది? గాంధీ గారి బొమ్మ. నేను పోలుస్తున్నా అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకుంటారు వీళ్ళు అసలు కాన్సెప్ట్ లోకి వెళ్ళరు. ఎప్పుడు ఏదో ఒకటి దరిద్రం, ఇది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, పోల్చట్లేదు. నేను చెప్తున్నా, ఈ నోటు 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. అవును, ఇది నాదా గాంధీ గారి?
మీదే కదా. నాదే కదా. మీ చేతిలో ఉందంటే మీదే నాదే కదా. కదా. నా నోటు నా చేతుల్లో ఉందంటే నాదే కదా. అవును. మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి గారుగా. ఇదేంటి నాలెడ్జ్ నాకు అర్థం కాల. ఎంత నమ్మబలి అంటే అంతగా ప్రజల్ని మభ్యపెట్టగలిగారు. మరి ప్రజలు కూడా దాన్ని ఆలోచించలేరా? లేదు, ఎట్లా ఆలోచిస్తారు? ముందు ఒక వ్యక్తి ఒక మాట అంటుంటే రెండో తరఫున కౌంటర్ ప్రాపర్ గా ఇవ్వగలగాలి. అవును. రెండో తరఫున కాదండి ఇది అబద్ధం అని చెప్పగలగాలి. చెప్పలేకపోయాం. ఆ రోజు ఒక నమ్మకం వైసీపీకి, మేము మంచి చేసినాం మాకు ప్రజలు ఓటేస్తారు, మేము ప్రజలకు కావాల్సినంత చేసినాం మాకు ప్రజలు ఓటేస్తారు. నేను ఆ ఇంట్లో ఒక అన్నని తమ్ముడిని కొడుకుని నాకెందుకు ఏ రూట్లో అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది. ఇది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఒక అలవాటు వస్తే నాది పోతే నీది. ఎట్లా దీని మీద ఒక అంటే మరకేసిండు. అవును. పోతేనేమో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోద్ది, వస్తేనే 400 కోట్లు నాయి. ఓకే. ఇప్పుడు 400 కోట్లు మరకేమో జగన్మోహన్ రెడ్డి గారికి, 400 కోట్లేమో మీకు. 400 కోట్లు మొత్తం నేను తీసుకొచ్చిన క్రెడిట్ 400 కోట్లు మనకి. అదే వస్తే క్రెడిట్ నాది, రైట్, పోతే డెబిట్ నీది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎక్కడి నుంచి ఎక్కడ క్రెడిట్ వచ్చినా కూడా పట్టున పోయి పట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ అలవాటులో 1% లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు లేదో నాకు తెలియదు. దాదాపుగా అందరు రాజకీయ నాయకులు. చివరిగా ఈ మభ్య పెట్టడంలో ఈ ఎల్లో మీడియా కూడా చాలా మంచి పాత్ర పోషిస్తుందండి. ఆ రోజు అంటే ఆ ఎన్నికల సమయంలో ఆ నెల 15 రోజులు చివరి దాకా వెయిట్ చేశారు. ఇట్ వాజ్ అ ఫైనల్ బాల్. ఇదేదైతే జరిగిందో భూమికి సంబంధించి ఇది ఫైనల్ బాల్. అందులో ఎల్లో మీడియా పెద్ద ఎత్తున పోషించింది. ఉదాహరణ మీకు చెప్పనా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసుంటారు. ఆ ప్రెస్ మీట్ ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ అయింది. ఆంధ్రజ్యోతిలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఒకవైపు లైవ్ టెలికాస్ట్ అవుతుంటే పక్కన వాళ్ళు రాసినటువంటి పదాలు ఒకసారి చూడండి. జనరల్గా ఎవరైనా బుద్ధిన్నోళ్ళు, ఎవరైనా కొంచెం జర్నలిజం మీద గౌరవం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇందాక మీరు కేటీఆర్ గారు లైవ్ పెట్టారు, అవును, పక్కన ఏం రాశారు? కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నదే పక్కన రాస్తారు కదా. అవును. కాదు, ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ఈ రోజు ఆంధ్రజ్యోతి ఒకవైపు లైవ్ ప్లే చేసుకుంటూ ఇష్టం వచ్చిన రోతరాతలు రైట్ సైడ్ రాసింది. అట్లా రాయకూడదు సార్, క్రైమ్ అది. ఏం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించాలి, దాని మీద కేసు పెట్టొచ్చు ఖచ్చితంగా. అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఆ లైవ్ ని మీరు రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ అ క్రైమ్. రైట్. దయచేసి ఒక్కసారి ఎల్లో మీడియా కూడా ప్రజల కోసం ఎప్పుడో ఏదో 5 రోజులు మీకోసం ఆలోచించుకొని ఏదో ఒక రోజు పెట్టుకోండి, సాటర్డేనో ఫ్రైడేనో ప్రజల కోసం ఒక రోజు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క నెగిటివ్ వార్త రాసి నెగిటివ్ వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు, ఫలానా తప్పు చేసిండు 19 నెలలు ఎవడని చూపించిందా? చూపించరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఓహో అని చెప్పేసి చప్పట్లు పెట్టడమే. ఈ రోజు ఇందాక లాస్ట్ పాయింట్ అండి, ఒక విషయం మీరు చెప్పారు, అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు. అవును, నిజంగా అత్యంత ఎక్కువ రోజులు నువ్వు ఉన్నావు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. విజనరీ అని 40 ఏళ్ల కింద నుంచి 20 ఏళ్లకి ఆలోచిస్తున్నారు. 40 ఏళ్ల కింద 20 ఏళ్ళకి ఆలోచించారు. అవును. రాష్ట్రం ఏమైనా మారిందా? ఏం మారలే. మీరు రాష్ట్రం ఏం మారింది అంటున్నారు? ఏం మారింది? 2 ఎకరాల నుంచి మీరు మాత్రం ధనిక ముఖ్యమంత్రి అయ్యారు, మీరు మారారు. రాష్ట్రం మాత్రం మీ విజన్ కింద నలిగిపోతుంది, కానీ మారే ప్రసక్తి లేదు. రైట్. సింగళూరు వెంకటేష్ గారు, ఒక అడ్వకేట్గా చెప్పండి సార్, నిజంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ సమగ్ర భూ సర్వే కానీ ఒక చరిత్రాత్మక సంస్కరణగా దీన్ని చెప్పుకోవచ్చా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే సాక్షి వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఖచ్చితంగా ఈ యాక్ట్ని ఒక చారిత్రాత్మకమైనటువంటి డెవలప్మెంట్గా చూడాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ మ్యాపింగ్ కానివ్వండి, అలాగే మ్యూటేషన్ కానివ్వండి, సబ్ డివిజన్ కానివ్వండి, ఈ 22A ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చెక్ పెడుతూ గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకొచ్చేసారు ఆయన. రియల్ టైమ్ అలర్ట్స్ అని చెప్పేసి దానికి సంబంధించి మీ ల్యాండ్కి సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు మీ యొక్క అసిస్టెన్స్ లేకుండా, లేదంటే మీ యొక్క అంగీకారం లేకుండా రాత్రికి రాత్రే పేర్లు మార్చుకోవడం కానివ్వండి, 22Aలో కానివ్వండి, లేకపోతే ఇతర నిబంధనలకు విరుద్ధంగా ఏమన్నా ప్రవర్తించినట్లయితే మీకు ఒక అలర్ట్ ఇమీడియట్గా రైతుకి కానివ్వండి, ఆ స్థల యజమానులకు కానివ్వండి వచ్చే విధంగా ఆయన చేశారు. ఈ యొక్క ప్రాక్టీస్ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బట్టలొప్పదీసి రోడ్డు మీద నడిపేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం పూనుకుంది ఆ రోజున. ఎందుకంటే ఈ రోజు ఎవరిని అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే, ఈ రోజు కూడా నాతో ఎవరో అన్నారు,
ఒక క్లయింట్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ రైతు యొక్క రుణమాఫీ చేయాలి, రైతు యొక్క రుణమాఫీని ప్రకటిస్తే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కానీ ఈ రుణమాఫీ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది సామాన్య రైతులకు తెలియదండి. కొన్ని వందల ఎకరాలు బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో, లేదా ఈ రుణమాఫీ కార్యక్రమంలో, ఈ రుణమాఫీ చేసే కార్యక్రమంలో ఎక్కడైతే ఈ బ్యాంకుల్లో పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఫిజికల్గా ల్యాండ్ లేదు. అవును. ఇలా ఇది మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్ట్ తీసుకురావడానికి కానివ్వండి, లేదా రిజర్వ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ పనిని పూనుకోవడానికి చేసినటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే, ప్రతిసారి రైతుకు రుణమాఫీ చేస్తున్నాం. 1,00,000 ఎకరాలకు రుణమాఫీ చేస్తే అక్కడ సుమారుగా 70,000 మాత్రమే ఉంటుంది. మిగతా 30,000 ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బెనామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాకెట్స్లోకి వెళ్ళిపోతుంది ప్రభుత్వ సొమ్ము. కాబట్టి 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఒక రీసర్వే చేయాలి. రీసర్వే చేస్తే ఏం చేస్తారు సార్, రీసర్వేలో కూడా ఏదైనా మ్యానిపులేషన్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక కార్యక్రమంలో ఈయన మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకున్నాడు. ఫిజికల్ రికార్డ్స్, డిజిటల్ రికార్డ్స్ ఏకకాలంలో చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఖచ్చితమైనటువంటి సర్వే కావాలి, వీళ్ళకి జియో ట్యాగింగ్ కావాలి, ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ కూడా. అంటే ఇప్పుడు నాకు ఎలాగా మీకు ఎలాగా ఒక ఆధార్ నెంబర్ అనేది మనకు ఈ దేశంలో ఒక ఆధార్ నెంబర్ మళ్ళీ డూప్లికేట్ ఆధార్ నెంబర్ లేకుండా చేశారో, అవును, ఆ పొలాలకి కూడా యూనిక్ ఆధార్ నెంబర్ లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అవును. ఈ ఫీజిబిలిటీతో కొంతమంది భూస్వాములకు బెంబేలెత్తింది. ఇది ఏ సామాజిక వర్గమో లేకపోతే ఏ పార్టీలలో ఉన్న వాళ్ళు అడ్డుకున్నారో అందరికీ తెలుసు. కాబట్టి ఈ భూ సర్వే ఏదైతే ఉందో, ఈ భూ సర్వే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసుకుంటున్నాడనో, లేకపోతే ఆ ఫోటోలు మీ పొలాల మీద ఆయన ఫోటోలు అని చెప్పేసి ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక విష ప్రచారం వల్ల బాగుపడేది ఎవరయ్యా అంటే భూబకాసురులు. ఖచ్చితంగా. ఎందుకనంటే రియల్ టైంలో ఉండవలసినటువంటి ఒక పొలం లేదా స్థలం అక్కడ లేదు, కానీ బ్యాంకులో లోన్లు ఉన్నాయి. అవును. రుణమాఫీ చేస్తున్నాం. ఈ రుణమాఫీలో అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ హెడ్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ పాస్బుక్ చూసే డబ్బులు ఇస్తారు తప్ప ఫిజికల్ గా వెరిఫికేషన్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఒకసారి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారాన్ని ఉపయోగించుకుని మనం ఒకసారి లోన్ తీసుకొస్తే మళ్ళీ దాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్సే జరుగుతాయి, కానీ మళ్ళీ ఎప్పుడు కూడా ఫిజికల్ సర్వే చాలా వెరీ రేర్ టు రేరెస్ట్ కేసులో జరుగుతుంది. కాబట్టి ఈ దొంగలందరినీ బయటకు తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నాడు. కాబట్టి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ఆ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ యాక్ట్లో ఏదైతే మీరు చెప్తున్నటువంటి మీడియా సంస్థలు కానివ్వండి, ఆనాటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, వీళ్ళతో పాటుగా మా న్యాయవాదులను కూడా బాగా ప్రోత్సహించారు. ఆ న్యాయవాదులు కూడా ఈ భూ హక్కు చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని రద్దు చేయాలి, ఈ చట్టం రాజ్యాంగ హక్కుకి విరుద్ధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చట్టాన్ని చేసే అధికారం లేదు అని చెప్పేసి న్యాయవాదులు కొన్ని నెలలుగా అంటే వివాదాలు లేకుండా ఎవరి యజమానులైతే వాళ్ళ భూమి దక్కుతుంది, వివాదాలకు తావు లేకుండా అవుతుంది. భవిష్యత్తులో లాయర్లకి ఇబ్బంది, వాళ్ళకి ఇట్లాంటి కేసులు ఏవి. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ పూర్తిగా కట్టాలైపోతుంది. సివిల్ కోర్టు కోర్టులతో పని లేదు. కానీ పేదవాడు ఎవరైతే మోసగించబడిన వాడు సివిల్ కోర్టుకు రావాల్సినటువంటి పని లేదు. కరెక్ట్. కేవలం అప్పీల్ కోర్టు మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. మీకు మీ గ్రామంలో లేదా మీ మండలంలో మీ జిల్లాలో ఉన్నటువంటి ఒక సమగ్రంగా ఒక అధికారి నిర్మిస్తాం. ఆ అధికారే దీనికి ఫైనలైజేషన్ చేస్తాడు, అతనే రీసర్వే చేస్తాడు, అతని దగ్గరే మీరు అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ చట్టంలో చెప్పారో, ఇదంతా న్యాయవాదుల్ని బగ్గుమనిపించేలా చేసింది. అయితే దీనిలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని లాయర్స్ కి చెప్పడంలో లీగల్ సెల్ కానివ్వండి లేదా ఆనాటి ప్రభుత్వం కానివ్వండి కొంత వెనుకబడిన మాట వాస్తవం. అవును. ఇప్పుడు చివరిలో కొంత దీని మీద అవగాహన కార్యక్రమాలు మొదలు పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టినట్లయినట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% మంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడేవారు. కరెక్ట్ సార్. అయితే నవరత్నాల లోగో ఒకటి ఈ పాస్ పుస్తకం పైన వేయడం వల్ల
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికే ఈ భూమి వెళ్ళిపోతుంది, ఆయన దీన్ని లాగేసుకుంటాడు, మీ భూమి మీకు కాకుండా పోతుంది, దీన్ని తాకట్టు పెట్టేసుకుంటారు, దాన్ని డబ్బులు తెచ్చేసుకుంటారు, ఈ రకమైన ప్రచారం జరిగింది. నిజానికి ఆ లోగో అక్కడ ఉండటం వల్ల అలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉంటుందా? సార్, అనేక మీడియా డిబేట్లో చెప్తాం జరిగింది ఇదే విషయాన్ని గురించి. ఇప్పుడు సంక్రాంతిని నజరానాలు ఇస్తున్నారు, ఎవరి పేరు ఇస్తున్నారు సార్? చంద్రన్న కానుక అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా. ఆ సంచుల మీద చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అనండి, లేదంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కాబట్టి యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆయన ఫోటో వేసుకుంటారు అనేది ఇది కొంతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. ఇంతకు ముందు లేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో అందరికీ తెలుసు. కాబట్టి ఏదో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ హెడ్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తారా, లేకపోతే నవరత్నాల ఫోటోనా? ఇక్కడ మనం చూడాల్సింది అటువంటి ఫోటోలు కాదు సార్, ఏదైతే ట్యాంపర్ ప్రూఫ్ రికార్డ్ ఇస్తుంది. మరొక చక్కని అవకాశం ఏంటంటే సార్, ఏదైతే ఈ రీసర్వే జరిగిందో దీనికి ప్రభుత్వమే హలో ఎస్ సార్, క్లియర్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ప్రభుత్వమే హామీ ఇస్తుందండి. మీరు భూమి కొనుక్కున్నా, భూమి మీరు ఎవరికైనా లీజ్కి ఇచ్చినా, లేకపోతే ఈ భూమి మీద ఏదన్నా అగ్రిమెంట్లు కానీ జరిగినా, రిజిస్ట్రేషన్స్ జరిగినా, ఏదైనా దీనిలో బగ్ ఉంది, మళ్ళీ మేము కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని అంటే ప్రభుత్వం హామీ ఇస్తుంది, ప్రభుత్వం ఆ డబ్బు తిరిగిస్తుంది అని చెప్పేసి అని ఇచ్చేంత భరోసాగా ఈ యజ్ఞాన్ని ఆయన మొదలు పెట్టాడు. కాకపోతే ఈ ఫ్రూట్స్ ఆగిపోతాయి అని చెప్పేసి అని అందరూ అనుకున్నారు, కానీ ఇది దీని వెనకాల సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది. ఈ రోజు ఆ రోజు చెప్పని నోళ్లు ఈ రోజు చెప్తున్నాయి, బీజేపీ నోళ్లు. ఇది కేంద్రం ప్రపోజ్ చేసినటువంటిది, ఇది రిజర్వ్ బ్యాంక్ ప్రపోజ్ చేసినటువంటిది. ఎందుకంటే మనం అందరం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గరే డబ్బులు అప్పు తెచ్చుకోవాలి. ఏది కావాలని అక్కడ రీజన్ చెప్పాలి. మేము రైతు రుణమాఫీ చేయడానికో, లేదా ఎరువులకో, లేకపోతే విత్తనాలకో రైతులకి సబ్సిడీ ఇవ్వడానికి ఈ అమౌంట్ కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళకి రికార్డు అడుగుతారు కదా. అవును సార్, ఆ రికార్డు కోసం ఖచ్చితంగా సర్వే కావాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, బ్యాంకులు మోసపోతున్నాయి సార్. యాక్చువల్ గా బ్యాంకర్స్ మోసపోతున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి ఒక సర్వేని జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా ఇంప్లిమెంట్ చేశాడు అని చెప్పేసి అని ఒక ఈ సర్వే మీద విషం కక్కారు కానివ్వండి. ఈ సర్వే కానీ జరిగినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భూ బకాసురులు ఎవరున్నారో, లేకపోతే చట్ట ప్రకారం ఎవరికి ఎంత భూమి ఉండాలో, ఏ భూమి ఎక్కడ ఉందో క్షణాల మీద తెలిసేటువంటి పరిస్థితి. రైట్. ఒకసారి చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఎప్పుడు ఇది 2025 ఫిబ్రవరి 24న ఒక ట్వీట్ చేశారు. అదొకసారి స్క్రీన్ పైన చూద్దాం. అనగాని సత్యప్రసాద్ గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వమో ఏం చెప్పిందంటే 2025 జనవరి 20 నుంచి రీసర్వే కొత్తగా మేము ప్రారంభిస్తున్నామని చెప్పారు. అంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడు? జనవరి 20, ఫిబ్రవరి 24, అంటే కేవలం 20 రోజుల నెల రోజుల వ్యవధిలో ఒక ట్వీట్ పెట్టారు సార్. ఏముంది అందులో అంటే 397 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో ఎందుకు చేశారంటే 6680 గ్రామాల్లో గ్రామీణ భూ రికార్డుల పునఃసర్వే తొలి దశను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ 397 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ప్రోత్సాహకంగా వచ్చిందని పెమ్మసాని గారు ఒక ట్వీట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ఎవరు తీసుకొచ్చారు ఈ సంస్కరణ? ఎవరు చేశారు ఈ భూ సర్వే? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రోత్సాహకం వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు, ఇది నేనే తీసుకొచ్చానని. సార్, పెమ్మసాని గారు ఆ రోజు పెట్టింది 2025 ఫిబ్రవరి 24 పెట్టినటువంటి ట్వీట్ చూస్తుంటే ఈ క్రెడిట్ చోరీ అనేది ఎంత బాగా జరుగుతోంది ఈ రాష్ట్రంలోనే అర్థమవుతుంది. పైగా అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు, దొంగలు దొరికిపోయాక ఇది చంద్రబాబు కాలుగోటికి సరిపోరంట జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇది కాలుగోరు కూడా గొలుచుకుంటున్నారా ఆయన? చంద్రబాబు నాయుడు గారు కాలుగోరు ఎంత పొడవు ఉందని. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న మంత్రి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుకోవటమే, కానీ కోర్స్ ఉండొచ్చు. ఆయన గురించి మీరు నేను కంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అడిగితే బాగా చెప్తారు. పేపర్లో గొప్పగా రాశారు. ఇక్కడ ఈశ్వర్ గారు వాళ్ళ టీవీ డిబేట్లలో ఒక అనలిస్ట్ కూర్చొని ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళు మాట్లాడొచ్చు, మనం వదిలేద్దాం, మనం విషయం మాత్రమే మాట్లాడదాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇందాక మీరు పెమ్మసాని గారు 25 ఫిబ్రవరిలో పెట్టారన్నారు. 17,461 రెవెన్యూ గ్రామాలుంటే
జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించినవి 6,800 రెవెన్యూ గ్రామాలు. ఎస్, మన ఆ గ్రాఫిక్స్లో ఉంటుంది, ఆ పాయింట్ కూడా వేయండి. కరెక్ట్, 6,800 గ్రామాల్లో పూర్తి చేశారు. దాన్ని ఆయన పెట్టుకున్నాడు. అదే కరెక్ట్, అదే దాన్ని ఆయన పెట్టుకొని మన 24కి గవర్నమెంట్ మారిపోయింది కదా, అప్పటికి మీరు 6,800 గ్రామాల్లో పూర్తి చేశారు. ఇంకా మిగిలిందండి దాదాపు ఇంకొక 1,400 లేకపోతే ఒక 500, ఇంకో 1,500 గ్రామాలు మిగిలి ఉన్నాయి. 17,000లో 6,000 పోతే 7,000 పోతే దాదాపు 10,000కు పైగా మిగిలి ఉన్నాయి. వాటిని చేయకపోగా చేసినట్టుకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బుల్ని వీళ్ళు తీసుకునే దానికి ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకున్నారు. సో రెవెన్యూ మంత్రి గారు అంటంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తాన్ని చేయటం కోసం ఎంత టెక్నాలజీని వాడాడండి. అసలు టెక్నాలజీకి ఆద్యులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో? చెప్పుకునేది ఎవరు? విజనరీ ఎవరు? కానీ ఆయన ఎందుకు వాడలేదు మాకైతే అర్థం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దీనిలో వాడినటువంటి టెక్నాలజీ మీకు చెప్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. దీనిలో ఒక 2 యూరోపియన్ నుంచి వచ్చినటువంటి 2 విమానాలు, అంటే సర్వే కోసం. యూరోప్ ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ, ప్రపంచంలో కల్లా అత్యంత డెవలప్డ్ కంట్రీ యూరోప్. అక్కడి నుంచి ఒక 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200 డ్రోన్స్, ఈ మొత్తం తీసుకొచ్చేసి 13 కంబైన్డ్ జిల్లాలో రోవర్లు కూడా తెప్పించారు. వీటితో పాటు సర్వే చేసేటువంటి వీళ్ళందరికీ 70 సార్లు సర్వే ట్రైనింగ్స్ ఇచ్చారు. ఎక్సలెంట్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎక్కడ తప్పు జరగకుండా. ఇదంతా ఎవరి నేతృత్వంలో జరిగింది? సర్వే ఆఫ్ ఇండియా. అక్కడ డైరెక్టర్ సింగర్ ఏమన్నారు తెలుసా? విజయనగరం లేకపోతే శ్రీకాకుళం ఒక మీటింగ్ లో మాట్లాడుతూ అసలు ఇంత అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడో జరగాల్సింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. నేను ఈరోజు గర్వపడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం కోసం. నీతి ఆయోగ్, మనం ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగ్ పెట్టుకున్నాం కదా, నీతి ఆయోగ్ అన్ని విషయాల్లో మాట్లాడుతుంది, ఈ సర్వే విషయాల్లో మాట్లాడింది. కానీ ఇంత టెక్నాలజీ వాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోటికి ఇంకొకళ్ళు సరిపోతారా? టెక్నాలజీ అని చెప్పుకొని టెక్నాలజీని వాడినటువంటి వ్యక్తులు కాలిగోటికి జగన్మోహన్ రెడ్డి గారు సరిపోతారా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఈ ప్రజలు ఆలోచించుకునే క్రమంలో ఇంకొక అంశాన్ని మాత్రం దేర్ యు షుడ్ నాట్ మిస్. ఇక్కడ ఇందాక పాషా గారు కూడా ఒక మాట అన్నాడు, చెప్పుకోవటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన అడ్వకేట్ గారు కూడా అన్నారు, మీరు కూడా పదే మమ్మల్ని అందరినీ టింకరింగ్ చేస్తున్నారు, గుచ్చుతూ ఉన్నారు మమ్మల్ని ఎక్కడో పెట్టి, మీరందరూ ఎందుకు చెప్పుకోలేకపోయారని. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటేనే చెప్పుకున్నట్టు కాదు, ఆయన యంత్రాంగం ఏమైపోతుంది. అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ అస్. ఈ గుణపాఠాన్ని మేము తీసుకొని ప్రతి అంశాన్ని ప్రజలకి, అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ అంటే ఒక స్లోగన్ ఇచ్చాడు. ఈ ఎడ్యుకేట్ అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా పీజీ, పిహెచ్డీలు కాదు, ఎడ్యుకేట్ సొసైటీని ఎడ్యుకేట్ చేయడం. ఎట్లా నువ్వు ఒకదాని తర్వాత కల్చరల్గా నువ్వు ఎడ్యుకేట్ చేసుకోమంటాడు. కల్చరల్ అంటే చెప్పుకుంటూ పోండి, లేకపోతే వింటూ పోండి, లేకపోతే చూస్తూ పోండి. దీన్ని నువ్వు దొంగ వచ్చేసి వాడు దొంగతనానికి అలవాటు పడ్డవాడు, మోసానికి అలవాటు పడ్డవాడు, వాడు ఆఖరికి ఏం చేస్తాడు? గందరగోళం చేయడానికి సైతాన్ని ఏం చేస్తుంది? గందరగోళం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ మీరు ఇందాక బాగా చెప్పారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మధ్యలో ఏముంది? సైతాన్ ఉంది. గందరగోళానికి గురైపోయారు ప్రజల మొత్తాన్ని. సో కాలిగోటికి ఇక్కడ ఎవరు సరిపోతారు? దయచేసి ఇలాంటి మాటలు రెవెన్యూ మినిస్టర్ గా అనొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఉన్న రెవెన్యూ మినిస్టర్ ఇప్పుడు వచ్చి మాట్లాడాడు అనుకోండి, అంతే కదా. రైట్, ప్లీజ్. ఒక చిన్న విషయం సార్, ఇందాక అనగాని గారు ఒక మంచి మాట చెప్పారు. ఇండైరెక్ట్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేశాను అని ఒప్పుకున్నారు. ఎట్లా అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు, మేమే 2018లో భూదార్ అన్న పేరు మీద తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ కాదు, మాది. మీదైనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర పని ఆ IVRS కాల్స్ ఎందుకు చేశారు? లేదు కేంద్ర ప్రభుత్వం 2008లోనే తీసుకొచ్చింది అని చెప్పేసి నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ పేరు మీద తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మరి మీరు ఎలా చెప్పారు అబద్ధం? ఎలా ప్రజలకి కాల్స్ చేసి మోసం చేశారు? ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ తినేస్తున్నారని చెప్పేసి, ల్యాండ్ లాగేసుకుంటున్నారని చెప్పేసి మోసం చేశారు? దయచేసి అనగాని గారు చెప్పాలి. చివరిగా అనగాని గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని దిష్టి బొమ్మ అన్నారు. ఇంకోటి అది భూరక్ష కాదు, భూ భక్ష అని చెప్పేసి అన్నారు. రక్ష కాదు, భక్ష. నేను ఒకటే విషయం, ఈ డైలాగులన్నీ సినిమాలలో బాగుంటాయి సార్, అవును, కానీ ప్రజలకి మంచి చేసేటప్పుడు ఈ డైలాగులు పనికిరావు. ప్రజలకి మంచి అనేది ఎలాంటిది ఆశించకుండా చేసేటటువంటి మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయారు. మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశాడు,
ఆ పని మేము కూడా చేయబోయాము, మేము చేయలేకపోయాము, మా వల్ల కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది, హ్యాట్స్ ఆఫ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సార్. జూపూడి గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేట్ చేయడం అనేది. నిజంగా సొసైటీని ఎడ్యుకేట్ చేయాలి. ఇట్లాంటి అంశాల్లో ఎడ్యుకేట్ అంటే ఏంటంటే చైతన్యవంతం చేయాలి. ప్రతి అంశం పైన వాళ్ళకి సమగ్రమైనటువంటి అవగాహన వచ్చేలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు అన్నారు కదా, పైన దేవుడు ఉన్నట్టు కింద ప్రజలు ఉన్నట్టు మధ్యలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రజలకి నిత్యం వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఒకటైతే మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. థ్యాంక్ యూ సార్. జూపూడి గారి చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, అలాగే సింగులూరు వెంకటేష్ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.